మీ ఏజ్ ఎంత? 22 సార్. 22. ఓకే. ఇప్పుడు ఇది మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి నాకు. 22 ఇయర్స్ మీకు. అవును సార్. అన్‌మ్యారీడ్ మీరు. ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి. సార్ పెన్నీస్ ఓవర్‌లు పెట్టకముందే స్పెర్మ్ రిలీజ్ అవుతుంది సార్. అచ్చా! యోనిలో పెనిస్ పెట్టకముందే స్పెర్మ్ రిలీజ్ అవుతుంది. వేడికి తగలంగానే. తగలగానే వెళ్తుంది. మీరు 3 మంత్స్ బ్యాక్ నా దగ్గరొచ్చారు. అవును సార్. కరెక్ట్ కదా? ఓకే. అంటే ఎప్పుడు ఏ మంత్‌లో వచ్చారో చెప్పగలుగుతారా? సెప్టెంబర్ సార్. 3 మంత్స్ బ్యాక్ అనుకోండి. సెప్టెంబర్‌లో. ఓకే. మళ్ళీ మెడిసిన్స్ ఎప్పుడు ఫినిష్ అయిపోయాయి మీది? 3 మంత్స్‌లోనే ఫినిష్ అయిపోయాయి. అవును సార్. ఇప్పుడు అంగం యోనిలో టచ్ అవ్వగానే మీకు వీర్యం వెళ్ళిపోతుంది. ఓకే. అలాగే ఏదైనా ప్యాంట్‌కు లేకపోతే మీ చేతితో ఎప్పుడైనా టచ్ అవ్వగానే ఏదైనా అట్లా చేయగానే వెళ్ళిపోతుందా? అవును సార్. దట్ ఈస్ సెన్సిటివ్ పెనిస్. ఈ సెన్సిటివ్ పెనిస్ ఎందుకొస్తది ఏంటి మీకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను. అవును సార్. ఇది చాలా కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఇది. యునానీలో ఉంది. ఎందుకంటే నర్వ్ సప్లై ఏదైతే ఉంటుందో అంగానికి చాలా విపరీతమైన ఎక్కువగా ఉంటుంది. లేడీస్‌లో క్లిటోరిస్ దగ్గర ఉంటది. మనకు అంగం దగ్గర ఉంటది. అయితే ఈ అంగంలో అది కూడా ముందు భాగంలో బ్లడ్ భాగంలో చాలా విపరీతమైన బ్లడ్ అంటే అక్కడ నర్వ్ సప్లై ఉంటది. ఇప్పుడు నేను మీకొకటి విజువల్ చూపిస్తాను. ఇందులో చూడండి మీరు. ఈ నర్వ్ సప్లై ఏదైతే ఉంటుందో చూడండి ఇది. ఇదైతే ఉంటుంది కదా మనకు. ఎక్కువగా ఒకవేళ మనకు ఇక్కడ ఇటు దిక్కు చూస్తే ఇవి ఉన్నాయి కదా మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఎంత ఉందో ఆ సెన్సేషన్స్ ఇక్కడ ఎక్కువ ఉంది మరి. ఈ సెన్సేషన్స్ నర్వ్ సప్లై అప్పుడప్పుడు చాలామంది హస్తప్రయోగం అది ఇది చేసి ఏం చేసుకుంటారంటే బ్రేక్ చేసుకుంటారు. వాళ్ళకి ఎరెక్షనే రాదు. కొంతమందికి అంగము ఒక డిఫరెంట్ వేలో రియాక్ట్ అవుతుంది. అక్కడ సెన్సేషన్స్ ఎక్కువగా అయిపోతాయి. నర్వ్ సప్లై మరింత ఎక్కువైపోయి సెన్సిటివ్ అయిపోతాయి అవి. అది వచ్చినప్పుడు సెన్సిటివ్ పెనిస్. సెన్సిటివ్ పెనిస్‌కి చాలా ట్రీట్మెంట్ అవసరము. వీటికి యూజువల్లీ జైలోకెన్ స్ప్రేస్ అవి ఇవి అన్నీ కొడతారు చాలామంది. అంటే అక్కడ నమ్‌నెస్ రావాలని, ఎక్కువ సెన్సేషన్స్ పోవద్దు అని. అది అగైన్ టెంపరరీ ట్రీట్మెంట్. నేను మీకు ఇచ్చాను మెడిసిన్స్ అప్పుడు. ఇచ్చి నేను అంటే లోపల నుంచి మీకు ఆల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ అంటే మనకు టెస్టికల్స్ దగ్గర నుంచి అంతా సరిగ్గా చేసుకుంటూ పోయాం మనం. కొంచెం సైజు లావు అవ్వడం, అక్కడ నర్వ్ డిఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది దూరం అవ్వడము, నర్వ్ సప్లై ఏదైతే ఉంటుందో దాన్ని మంచిగా చేయడం, ఇవన్నీ మనం ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ట్రై చేసాము కూడా. ఇది కొంచెం టైం పడుతుంది. ఐ కెన్ అగ్రీ. కొంచెం మీకు ఫస్ట్ 3 మంత్స్‌లో ఇప్పుడు ఏం రెస్పాన్స్ వచ్చింది, ఎట్లా కనిపించిందో చెప్పండి. ఎందుకంటే మీరు కంటిన్యూషన్‌లో లేరు. వాడారు బట్ కొంత మధ్యలో ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి మీరు రాలేదు. మీకు ఎంత రెస్పాన్స్ వచ్చింది, ఎలా కనిపించిందో అది చెప్పండి ఫ్యాక్ట్‌గా. ఎందుకంటే మేము యాక్సెప్ట్ చేస్తాం. సెన్సిటివ్ పెనిస్‌కి రెస్పాన్స్ అప్పుడప్పుడు ఎక్కువగా రాదు. వచ్చినా ఏముంటుందంటే ఒక రోజులో మంచిగా అనిపిస్తది. వేరే రోజులు రాంగానే మళ్ళీ మనకు నర్వస్ అయితాం. దానికి తప్పేం లేదు. కానీ అది క్యూర్ మాత్రం డెఫినెట్‌లీ ఉంది. అది మనం స్లోగా నిదానంగా చేద్దాం. మీరు కొంచెం దాని గురించి చెప్పండి. మెడిసిన్ యూజ్ చేసినప్పుడు కింద మీద ఎప్పుడు ఎలా అయింది మీకు? మెడిసిన్ యూజ్ చేసిన ముందంతా బాగానే ఉండింది సార్. మళ్ళీ తర్వాత అదే విధంగా ఉంది. మెడిసిన్ యూజ్ చేసినప్పుడు కొంచెం బాగా కనిపించింది. పర్వాలేదు బాగానే ఉంది. మెడిసిన్ ఎరెక్షన్స్ కంప్లీట్ బాగా వచ్చాయి. ఎరెక్షన్స్ అంతా బాగా వచ్చాయి. బాగా వచ్చాయి. కానీ మెడిసిన్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇలాగైపోయింది. మళ్ళీ ఇలాగైపోయింది. ఇప్పుడు మనం దీన్ని డీసెన్సిటైజ్ చేయాలి. సెన్సిటివిటీని డీసెన్సిటైజ్ చేయాలి. ఎలా చేయాలి? అంటే ఇప్పుడు హైపర్ సెన్సిటివిటీ ఉంటుంది ఒకటి. ఇంకోటేమో మళ్ళీ దాన్ని డీసెన్సిటివిటైజ్ చేయాలి. అయితే దాని కొరకు మనము అంటే ఎక్కువసేపు ఉండడానికి అంతే సింపుల్ మాట. అయితే ఆ నర్వ్స్‌ని బలపరచాలి. కొంచెం టైం పడతది. మీరేమి టెన్షన్ తీసుకోకండి. కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేయండి. ఇప్పుడు ఇది ఉంటూ ఏమవుతుందంటే సైకలాజికల్లీ కూడా మన మైండ్‌లో వస్తుంది. కొంచెం అది కూడా మీరు మైండ్‌లో నుంచి తీసేయండి. కొంచెం హైపర్ సెన్సిటివిటీ తగ్గిద్దాం మనం. అంతే. హైపర్ సెన్సిటివిటీ అంటారు దాన్ని. ఒకవేళ ఎక్కువ సెన్సిటివిటీ వచ్చేస్తే. ఇదొకటే మెయిన్ ప్రాబ్లమ్ మీకు. ఇప్పుడు హస్తప్రయోగం అది తక్కువ చేశారు కదా మీరు? కొంచెం తగ్గించారు కదా? అవును. 22 ఇయర్స్ కదా? ఇప్పుడు నాకు నిజంగా చెప్పండి. ఎంతసేపు చేయగలుగుతున్నారు మీరు? యోనిలో వేసిన తర్వాత ఎంతసేపు మీరు ఉండగలుగుతున్నారు?
పెట్టే ముందే కారిపోతుంది సార్. అసలు పెట్టలేకపోతున్నాం. ఇట్లా అంగంలో పెట్టలేకపోతున్నారు. పెట్టక ముందే కారిపోతుంది. కారిపోతుంది. ఓకే. ఓకే. ఓకే అండి. మీ ప్రాబ్లమ్ అంతా అర్థమైపోయింది. నేను ది బెస్ట్ మెడిసిన్ మీకిస్తాను. ఇంతకుముందు గూడా మీకు ఒక ఆయిల్ ఇచ్చాను మీకు గుర్తుంది గావచ్చు. మీరు పెట్టారు ఇది ఆయిలు. దీంతో ఎలాగనిపించింది మీకు ఈ ఆయిల్‌తో? కొంచెం అంగం సైజు లావవ్వడము అంటే సర్కంఫరెన్స్ పెరిగింది సార్. సర్కంఫరెన్స్ పెరిగింది కొంచెం. ఇది ఇది చాలా స్పెషల్ ఆయిల్. మీకు ఇంతకుముందు చెప్పాను గూడా. ఇది పెట్టి కలవచ్చు గూడా, పార్ట్నర్స్ గూడా ప్రాబ్లమ్ రాదు. పెట్టుకొని పడుకోవచ్చు గూడా. దీన్ని వాష్ గూడా చేయనవసరం లేదు. అయితే చాలా స్పెషల్ ఆయిల్ ఇది. ఆహ్, ఇప్పుడు నేను ఇంకా అప్‌గ్రేడెడ్ మీకు ఇస్తాను మెడిసిన్స్. చాలా అంటే క్యాప్సూల్స్, టాబ్లెట్స్ గూడా మీకిచ్చాను. హల్వా గూడా ఇచ్చాను మీకు. అంటే అక్కడ కొంచెం వీర్యం గూడా ఎక్కువవ్వాలి. కొంచెం మీ టైమింగ్ పెరగాలి. అక్కడ క్వాంటిటీ, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్ గూడా మంచిగవ్వాలి అని. ఎందుకు చిన్న గదా! ఇప్పుడు మీరు ఈ ఏజ్‌లోనే మీరు కరెక్ట్ అయిపోతే మళ్ళీ లైఫ్ లాంగ్ నడుస్తది మీకు అట్లా. అయితే కొంచెము మిస్‌కమ్యూనికేషన్ వలన ఇమ్మీడియేట్ ఆగారు మీరు. అయితే ఎప్పుడైనా సరే ఈ సెన్సిటివిటీ ఇష్యూ వచ్చినప్పుడు ఇంకా నాతోని టచ్‌లో ఉండాలి. కోర్స్ అయినా గూడా టచ్‌లో ఉండాలి. ఏవైనా హోమ్ రెమెడీస్ అవి ఉంటే గూడా నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే కొంచెం ఎక్కువనే ప్రాబ్లమ్ వచ్చింది. అందుకే మెడిసిన్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం మనము. చూసి దాన్ని ఒక 2, 3 మంత్స్‌లో ఫినిష్ చేసి మళ్ళీ మీకు హోమ్ రెమెడీస్‌లో పెట్టి ఈసారి అసలు వదలొద్దు దాన్ని. ఓకేనా? ఇంకేమైనా చెప్పేదుంటే చెప్పొచ్చు మీరు. అంతే సార్. అంతే కదా! మీకు ఎలా మీకు ఎలా అనిపిస్తుందంటే మెడిసిన్ వాడిన తర్వాత కొంచెం మీ వెయిట్ మంచిగా అయితే అయింది కదా! అంటే అయింది సార్. కొంచెం ఓకే. సరే. ఆల్ ది బెస్ట్. ఏదైనా ఉంటే మళ్ళీ మీరు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేనైతే బెస్ట్ మెడిసిన్స్ మీకు తయారు చేసి ఇప్పుడు మళ్ళీ ఇస్తాను. టు డీసెన్సిటైజ్ మనకు హైపర్ సెన్సిటివిటీ దూరం పోవాలి. ఆ నర్వ్ సప్లై ఏదైతే అక్కడ ఎక్సెసివ్ అయిపోయి అక్కడ చాలా గిచ్‌గిచ్ అవుతుంది మీకు. టింగ్లింగ్ సెన్సేషన్ లాగా వచ్చేసి మీ వీర్యం ఇమ్మీడియేట్ పడిపోతుంది. దానికి మనం ట్రీట్మెంట్ చేద్దాం. మళ్ళీ మీరు 3 మంత్స్ తర్వాత రావాలి. వచ్చి ఒకసారి చెప్తే మీకు ఎంత రెస్పాన్స్ ఫ్యాక్ట్ ఏదుంటే అది అంతే. ఓకేనా?